క్రైస్తవుల జోలికి వెళ్ళడం అనేది నిద్రపోతున్న సింహాల మీద రాయి వేయడమే. ఈ రోజున గొర్రెలు 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 అంటున్నారు. నిజమే, గొర్రెలమేనాయనా. కాకపోతే జనరేషన్ మారింది. ఈ గొర్రెలు పుట్టేళ్లకి జన్మనిచ్చినాయి. తెలిగితే ఊరుకో. జనరేషన్ మారుతూ ఉంది. గమనించండి, ఈ రోజున ఏ ప్రభుత్వం రావాలన్నా క్రైస్తవుల మద్దతు లేదే ప్రభుత్వాలు సాధ్యం కాని స్థితిలో అత్యంత అధికమైన సంఖ్యలో క్రైస్తవులు రాష్ట్రంలో ఉన్నారు. దేవుడు అందుకని రాష్ట్రాన్ని కూడా దీవిస్తూ ఉన్నారు. ఒక మాట చెప్తే క్రైస్తవుల యొక్క సంస్కారం. రాజమండ్రిలో ముస్లిం ఆయన ఒక ఆయన వచ్చాడు. మంచి వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన చేసిన వీడియోలో యేసు ప్రభు దేవుడు కాడని ఆయన వీడియో చేశారు. యేసు ప్రభు దేవుడు కాడని వీడియోలు చేసిన వ్యక్తి రాజమండ్రిలో అక్కడికి వస్తే మనందరం స్వాగతించాం, ఆయన్ని గౌరవించాం, ఆయనకి కూడా మనం మైక్ ఇచ్చాం. అది క్రైస్తవుల సంస్కారం అంటే, అది క్రైస్తవుల యొక్క మత సామరస్యం అంటే. ప్రేమైన వాళ్ళారా, మరి నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ ఎలక్షన్ల ముందు గుడివాడ పట్టణంలో చంద్రబాబు నాయుడుతో కలిసి మరి వెనిగండ్ల రాము గారి మేమందరం కలిసి సుమారు 2500 మంది పాస్టర్లతో మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, క్రైస్తవుల మనోభావాలను నేను కాపాడుతాను, క్రైస్తవులకి తప్పకుండా రక్షణ ఇస్తున్నాను అని చెప్పి వారు వాగ్దానం చేశారు. మరి నేను నమ్ముతూ ఉన్నాను, వారు ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ గారితో నేను కాంటాక్ట్ చేశాను.